కుమారస్వామి జనన ఘట్టము విలక్షణమైనది, విశిష్టమైనది. కుమారస్వామి అవతారానికి దారితీసిన కారణాలను తెలియజేసి ఆ స్వామి జనన విశేషాలను స్మరించుకోవడం సమంజసంగా ఉంటుంది. తారకాసురుని విపరీతమైన కోరికను మరియు సనత్కుమార్ని సంకల్పమును ప్రధాన కారణాలుగా చెప్పవచ్చును. తల్లి కోరిక ప్రకారం తారకుడు దేవతలను బాధిస్తూ శివపుత్రుని వల్లే మరణమన్న వరాన్ని పొంది ఉండగా దేవతలపై అభిమానంతో అసురులందరినీ తానే సంహరిస్తానని సనత్కుమారుడు సంకల్పించాడు. అందువలన కుమారస్వామి జననం అనివార్యమైనది. శివుని తపోభంగానికి దేవతల ఉపాయం. దేవేంద్రుడికి అద్భుతమైన ఆలోచన కలిగింది. దాని ఆచరణకై మన్మధుని తలుచుకున్నాడు. ఆ స్మరణ మాత్రము చేత మన్మధుడు దేవసభకు వచ్చాడు. ఇంద్రుడు తన పట్ల చూపించిన గౌరవానికి సంతోషించి మన్మధుడు తనని తలుచుకోవడానికి కారణాన్ని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు శివునికి తపోభంగం కలిగించి శివుని సేవ చేస్తున్న పార్వతీదేవి మోహంలో పడేలా చేయమని కోరాడు. తర్వాత మన్మధుడు కార్యార్థమై హిమాలయ పర్వతాలకు చేరుకున్నాడు. తన మిత్రుడైన వసంతుడును తలుచుకొని అతని సహాయంతో శివునికి చుట్టూ ఉన్న పరిసరాలన్నింటినీ ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాడు. నెమ్మదిగా చాటున చేరిన మన్మధునికి భయంగా ఉన్న కార్యాచరణకు పూనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి పార్వతీదేవి శివుని వద్దకు చేరి పూజకు పువ్వులు అందించసాగింది. అది చూసి మన్మధుడు ధైర్యం వహించి బాణం సంధించాడు. దాని ప్రభావంతో శివుని మనసు చెలించి పార్వతీదేవి వంక దృష్టి సారించాడు. ఆ చూపులకు పార్వతీదేవి సిగ్గుపడింది. ఇందులో శివుని వివేకం మేల్కొంది. తన చపల చిత్తానికి కారణం ఏమిటా అని పరిసరాలు గమనించాడు. చాటున ఉన్న మన్మధుని చూడడం, కోపంతో మూడవ నేత్రం నుండి అగ్నిజ్వాల ప్రసరించి మన్మధుడు నిలువెల్లా దహించుకుపోవడం వెంటనే జరిగిపోయాయి. శివుని శాంతించమని దేవతలు వేడుకున్నారు. భర్త బూడిదరాశిగా మారడం చూసి రతీదేవి మూర్ఛపోయింది. ఈ పరిణామాలకు పార్వతీదేవి బిత్తరపోయింది. శివుడు తన తపస్సుకు ఆ ప్రదేశం అనువు కాదని తన పరివారంతో పాటు అదృశ్యమైనాడు. శివపార్వతుల వివాహం. మన్మధుని దహనం, శివుని అదృశ్యం చూసిన పార్వతీదేవి నిరాశ చెంది స్వస్థలానికి చేరుకుంది. తల్లిదండ్రుల ధైర్యవచనాలు ఊరట కలిగించలేకపోయాయి. శివుని కోసమే తపస్సు చేయ సంకల్పించి కఠోర తపస్సు చేసింది. శివుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి పార్వతీదేవిని పరీక్షించి వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఆ వివాహం సప్తర్షుల ఆధ్వర్యంలో జరపబడింది. ఆ సమయాన పార్వతీదేవి అన్నయ్య అయిన మైనాకుడు సముద్రంలో ఉండిపోయాడు. అందువల్ల మహావిష్ణువు ముందుకు వచ్చి తానే పార్వతీదేవికి అన్నగారి స్థానంలో నిలబడి శివపార్వతుల వివాహం జరిపించాడు. అందువల్ల ఒక విధంగా పుట్టబోయే కుమారస్వామికి మేనమామే అయ్యాడు. త్వరలో కుమార సంభవం జరిగి తారక వధ జరుగుతుందని దేవతలందరూ ఆనందిస్తూ తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. తర్వాత శివపార్వతులు ఏకాంతంలో గడపసాగారు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆది దంపతుల దర్శనం కూడా
దేవతలు ఎవరికీ లేదు. దేవతలందరూ శివపుత్రుడి జననం ఇంకా జరగలేదని మదనపడసాగారు. అప్పుడు నారదుడు వచ్చి విషయం తెలుసుకొని బ్రహ్మతో సహా దేవతలందరినీ విష్ణుమూర్తి వద్దకు తీసుకువెళ్ళాడు. బ్రహ్మ విష్ణుమూర్తికి విషయం చెప్పగానే విష్ణుమూర్తి శుభమే జరుగుతుందని చెప్పాడు. కార్యసిద్ధికి ఒక ఉపాయం తెలియజేశాడు. తర్వాత ఆచరణ సమయం రాగానే విష్ణుమూర్తి దేవతలందరినీ శివపార్వతుల స్థావరం వద్దకు తీసుకువెళ్ళాడు. దేవతల ప్రార్థనలకు చివరకు శివుడు దర్శనమిచ్చాడు. దేవతలందరూ తారకాది రాక్షసుల నుండి తమందరినీ రక్షించమని ప్రార్థించారు. వారి మనవి విన్న శివుడు, నా తేజస్సును ధరించగల సమర్థులలో దానిని ప్రవేశపెడతాను. ఆ తేజస్సు నుండి శివకుమారుడు జన్మిస్తాడు అని తెలియజేశాడు. దేవతల వచనాలకు ప్రేరితుడైన అగ్నిదేవుడు పావురం రూపంలో శివ తేజస్సును గ్రహించాడు. తర్వాత జరిగినదంతా తెలుసుకున్న పార్వతీదేవి దేవతలందరినీ సంతానహీనుల కమ్మని శపించింది. తర్వాత కోపంతో ఉన్న ఆమె ఆభరణాల నుండి 9 మంది పిల్లలు జన్మించారు. శివుని స్వాంతన వచనాలకు శాంతించింది పార్వతీదేవి. వారికి పుట్టబోయే శివకుమారునికి సహాయకులుగా ఉండమని దీవించింది.